उवाच सन्न्यासं कर्मणां कृष्ण पुनर्योगं च शंससि यच्छ्रेय एतयोरेकं तन्मे ब्रूहि सुनिश्चितम्. అర్జునుడు అన్నాడు, ఓ శ్రీకృష్ణ, నీవు కర్మ సన్యాసమును ప్రశంసించావు మరియు కర్మయోగమును కూడా చేయమన్నావు. ఈ రెంటిలో ఏది శ్రేయస్కరమో ఖచ్చితంగా తేల్చి చెప్పుము. అర్జునుడు అడిగిన 16 ప్రశ్నలలో ఇది 5వది. శ్రీకృష్ణుడు పనులను త్యజించమనము మరియు భక్తితో పని చేయటమును రెండింటినీ ప్రశంసించాడు. పైకి విరుద్ధంగా అనిపించే ఈ 2 ఉపదేశాలతో అర్జునుడు తికమకపడి ఈ రెంటిలో ఏది తనకు ఎక్కువ శ్రేయస్సును కలగజేసేదో తెలుసుకోవాలనుకుంటున్నాడు. ఈ ప్రశ్న ఏ సందర్భంలో వచ్చిందో ఒకసారి చూద్దాం. మొదటి అధ్యాయం అర్జునుడికి శోకం యొక్క తీరు వివరించి శ్రీకృష్ణుడు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఉపదేశించడానికి ఒక చక్కటి వాతావరణం కలిగించింది. 2వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఆత్మజ్ఞానాన్ని తెలియపరిచాడు. ఆత్మ నిత్యమైనది, నాశనం లేనిది కాబట్టి ఎవరూ నిజానికి యుద్ధంలో చనిపోరు, కాబట్టి శోకించడం తెలివి తక్కువ పని అని చెప్పాడు. తదుపరి అర్జునుడికి ఒక వీరుడిగా తన కర్మ యుద్ధంలో ధర్మం పక్షం వైపు పోరాడటమే అని చెప్పాడు. కానీ కర్మ అనేది వ్యక్తులను కర్మఫలబంధములకు కట్టివేస్తుంది కాబట్టి అర్జునుడిని తన కర్మఫలములను భగవతార్పితం చేయమన్నాడు. అప్పుడు అతని పనులు కర్మయోగం అవుతాయి. అట్టి పనుల ద్వారా భగవత్ సంయోగము. 3వ అధ్యాయంలో కర్తవ్య నిర్వహణ చేయటం ఆవశ్యకమైనది, ఎందుకంటే అది మన అంతఃకరణ శుద్ధికి చాలా దోహదపడుతుంది అని ఆ పరమాత్మ చెప్పాడు. కానీ అంతఃకరణ శుద్ధి సాధించిన వ్యక్తి ఎలాంటి సామాజిక విధులను నిర్వర్తించే అవసరం లేదు అని కూడా చెప్పాడు. 4వ అధ్యాయంలో భగవంతుడు చాలా రకరకాల యజ్ఞముల గురించి విశదీకరించాడు. యాంత్రికమైన కర్మకాండలతో కూడిన యజ్ఞం కంటే జ్ఞానముతో కూడిన యజ్ఞం శ్రేయస్కరమైందని చెప్పాడు. అన్ని యజ్ఞములు కూడా చివరికి మనకు భగవంతునితో ఉన్న సంబంధం యొక్క జ్ఞానాన్ని తెలియచేయుటకే దారితీస్తాయని చెప్పాడు. చివరికి కర్మ సన్యాస విషయాన్ని పరిచయం చేశాడు. దీనిలో కర్మకాండలు మరియు సామాజిక విధులు త్యజించి వ్యక్తి పూర్తిగా శరీరము, మనస్సు మరియు ఆత్మతో భక్తిపూరిత సేవలోనే నిమగ్నమవుతాడు. ఈ ఉపదేశాలన్నీ అర్జునుడిని అయోమయానికి గురి చేశాయి. అతను కర్మ సన్యాసము మరియు కర్మయోగము రెండు విరుద్ధ స్వభావాలతో కూడినవనుకున్నాడు మరియు ఈ రెంటిని ఒకేసారి చేయలేమనుకున్నాడు. కాబట్టి తన సందేహాన్ని శ్రీకృష్ణుని దగ్గర వ్యక్తం చేశాడు. ఈ రోజుకి ఇక్కడ తాగుతున్నాను, మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.